ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. పట్టపగలు నడి రోడ్డు మీద అదే కొండారెడ్డి బ్రుజ్ దగ్గర ఓబురెడ్డి మీద చేయి చేసుకున్నాడు. ఎవడా అతను? ఖచ్చితంగా కర్నూలుడు మాత్రం అయ్యి ఉండాడు. వాళ్ళ మనసులో వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? తెలీదు. వాళ్ళు వచ్చేస్తున్నారు.
కోసం మీరు అనవసరంగా ప్రాణాలు మీదకి తెచ్చుకోవద్దు. మీరు వెళ్ళిపోండి. వాళ్ళు రాక్షసులు, మిమ్మల్ని బతికనివ్వరు. నా తర్వాత ఏంటి అనుకుంటాను. మీరు వెళ్ళిపోండి ప్లీజ్. యుద్ధం మొదలయ్యాక మధ్యలోనే వదిలేయటం మగతనం అనిపించుకోదు. మీ ఊరు కబడ్డీ ఆడటానికి వచ్చాను. వచ్చాక తెలిసింది ఆడాల్సింది గ్రౌండ్లో కాదు ఇక్కడని. ఎవడురా నువ్వు? ఆ? తప్పు తప్పురా. ఒరే, నా దగ్గర నుంచి ₹1,00,00,000 పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఒక 10 కేజీలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. దా. నా 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 గుండెలు పట్టుకుపోతే ఎట్టారా? ఒరే, అది నా హార్ట్ రా. లైఫ్, వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్. రే స్వప్న, మెరుపైతే నేను ఉరుమన్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో నా మీదే చేయేస్తావా? ఒరే, నేను మామూలుగా చంపను రోయ్. ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. రేయ్, వీడి బాడీ నుంచి ఎవరికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. వెళ్ళండి, వెనకలండి, వెనకలండి, వెనకలండి. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేవో తెలియదు కానీ నీ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది. నీ ప్రాణాలు నీకెంత ముఖ్యం అంతకన్నా నా ప్రాణాలు నాకు ముఖ్యం. స్వప్న వంటి మీద రక్తం వస్తే నేను తట్టుకోలేదు. నీకేం కావాలో అడుగు, ఇచ్చేస్తాను. కానీ వద్దు. రాయ్, ఇట్రా రా. రారా, వచ్చాడు. పంచి ఇప్పో. ఇప్పురా, ఇప్పేశాడు. వదిలే. కింద పరు, కింద పరచురా, పరచు. రాయ్, ఆ కత్తులని ఇందులో పడేయండ్రా. కత్తులు పడేయండ్రా. పడేస్తామండి. మొత్తం ఎత్తుతారు. వదిలే. మూట కట్టు, మూట కట్టు. మూట కట్టేశాను. రక్తం. వదిలే. రే, ఇక్కడ రా, ఇక్కడికి రా. రారా, వచ్చాడు. ఈ మూట తీసుకెళ్ళి ఆ జిప్సీలో పడే. దాంట్లో తప్ప మిగతా బళ్ళన్నిట్లో గాలి తీసే. అన్ని బట్టలు గాలి తీసేయండి. ఇదిగో కత్తులు పడేస్తారు. గాలిలో తీసేస్తా అంటారు. అమ్మాయిని వదిలే. నువ్వు వెళ్ళి ఆ జిప్సీలో కూర్చో. కత్తి తీసుకో.